ఒకసారి నేను నా భార్యా బిడ్డలతో కొండకొచ్చి ఒక్కసారే దర్శనం చేసుకున్నాను. మర్నాడు వెళ్ళిపోవాలి సాయంకాలం. ఎందుకో ఇంకొక్కసారి స్వామిని చూడాలని మనస్సు తీవ్రమైన పరివేదన పొందింది. కానీ ఎలా? పిచ్చేళ్ళ ఏమిటో నడుచుకుంటూ పూర్వం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరే ఉండేది కరెంట్ రిజర్వేషన్ కౌంటర్. పెద్ద క్యూ ఉంది. నించుని చూస్తున్నా. ఒక 100 రూపాయలు అయితే కొనగలను. నాకు ఎలా దొరుకుతుంది? అర్చనానంతర దర్శనం దొరుకుతుందా? దొరకదు నాకు. కాబట్టి అవధిహ వెంకటేశ్వర దర్శనం అని. ఏమో నువ్వు అనుగ్రహిస్తే ఎందుకు అవదయా? అవుతుంది. నువ్వు నన్ను అనుగ్రహించగలవా? వెళ్ళిపోనా అనుకున్నానంతే. ఇంతంత రాళ్లు పడ్డాయి ఆకాశం నుంచి. చీకటిగా ఉంది, వడగళ్ళవాన. ఇంతంత రాళ్లు. తల బద్దలైపోతుందేమో అని ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయారు. అందరూ పారిపోతే నేను ఆ క్యూలో పారిపోయాను. ఇంతే ఉంది, అంతే. 2 పడితే పడ్డాయి లేవా అని చేతులు ఇలా పెట్టుకుని నించున్నా. ఆ షెల్టర్ కింద వెళ్ళిపోయా. ఇలా వెళ్ళా. అర్చనానంతర దర్శనం దొరికింది. స్వామి నన్ను రక్షించావు అనుకుని వెళ్ళిపోయా దర్శనం.